హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏ బ్రోకర్ దగ్గరైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు దాని గురించి డీటెయిల్డ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఏంజల్ బ్రోకింగ్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు ఏంజల్ బ్రోకింగ్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఏంజల్ బ్రోకింగ్ ఇండియాలోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్రోకర్స్లలో ఒకటి. ప్రస్తుతం దీనికి 110 ఆఫ్లైన్ బ్రాంచెస్ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. మీకు ఏదైనా చిన్న పెద్ద ప్రాబ్లం వచ్చినా మీరు బ్రాంచ్కి వెళ్ళి సాల్వ్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీని జర్నీ 1987లో స్టార్ట్ అయింది. ఇది అంత పురాతనమైంది కాబట్టే చాలామంది దీన్ని నమ్ముతుంటారు. ఇదొక ఫుల్ సర్వీస్ బ్రోకర్. ఇప్పుడు పాయింట్ టు పాయింట్ ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ప్రోడక్ట్ అండ్ ఫెసిలిటీస్. ఇందులో ఈక్విటీ ట్రేడింగ్ ఉంటుంది, అంటే షేర్స్ని బై అండ్ సెల్ చేయొచ్చు. ఇంకా కమోడిటీ సెగ్మెంట్లో కూడా ఇన్వెస్ట్ చేసే ఫెసిలిటీ ఉంది. అలాగే లోన్ అగేన్స్ట్ షేర్స్ ఫెసిలిటీ కూడా ఉంది, అంటే మీరు బై చేసి ఉంచిన షేర్స్ని షూరిటీగా పెట్టి ఏంజల్ బ్రోకింగ్ నుండి లోన్ తీసుకోవచ్చు. ఇంకా ఇందులో కరెన్సీ ట్రేడింగ్ కూడా ఉంది. ఇంకా ఇందులోంచి మీరు ఐపీఓలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇందులో మీరు మంత్లీ రీసెర్చ్ రిపోర్ట్ కూడా దొరుకుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కూడా ఉంటుంది. ఏ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలో, ఎందులో ఇన్వెస్ట్ చేయకూడదో ప్రతి ఒక్క అప్డేట్ అందులో దొరుకుతుంది. అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అండ్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్. దీని అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ గురించి చెప్పాలంటే 0, ప్రస్తుతానికి ఫ్రీగానే ఉంది. ఇంకా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 450 రూపీస్ ప్లస్ 18% GST, అంటే 531 రూపీస్. ఇది మిగిలిన బ్రోకర్స్తో పోలిస్తే కొంచెం ఎక్కువే. ఇప్పుడు ఏంజల్ బ్రోకింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి మాట్లాడుకుందాం. ఈక్విటీ డెలివరీలలో ఎలాంటి ఛార్జెస్ లేవు, అంటే మీరు ఒక రోజు కంటే ఎక్కువ రోజుల కోసం షేర్స్ని బై చేస్తే బ్రోకరేజ్ ఛార్జెస్ లేవు. ఇంట్రాడే ట్రేడింగ్, అంటే ఏ రోజైతే మీరు షేర్స్ కొన్నారో అదే రోజు షేర్స్ని అమ్మితే పర్ ఆర్డర్కి 20 రూపీస్ పే చేయాలి. అంటే ఒక ఆర్డర్లో ఒక షేర్ కొన్నా 20 రూపీసే పే చేయాలి, 100 షేర్స్ కొన్నా 20 రూపీసే పే చేయాలి. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే నేను మీకు ఇంట్రాడే అస్సలు రికమెండ్ చేయను. డెలివరీనే మీకు చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, కరెన్సీ అండ్ కమోడిటీ ట్రేడింగ్కి కూడా 20 రూపీస్ పర్ ఆర్డర్కి ఛార్జెస్ అవుతాయి. ఏంజల్ బ్రోకింగ్ ఎక్స్పోజర్ ఆర్ లివరేజ్. ఈక్విటీ డెలివరీలో మీకు 8 లివరేజ్ దొరుకుతుంది, అంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంతకి 8 అమౌంట్ని షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజల్ బ్రోకింగ్ అప్పుగా ఇస్తుంది. ఈక్విటీ ఇంట్రాడేలో అప్ టు 48 టైమ్స్ లివరేజ్ దొరుకుతుంది. అన్నింటిలో ఇంత ఎక్కువ దొరకదు, కానీ అప్రూవ్డ్ స్టాక్స్లో ఎక్కువే దొరుకుతుంది. ఇంకా ఫ్యూచర్ డెలివరీలో 20 ఇంతలు ఇండెక్స్ కోసం, 10 ఇంతలు స్టాక్స్ కోసం దొరుకుతుంది. ఇంకా ఆప్షన్ ఇంట్రాడేలో 6 ఇంతలు ఆప్షన్స్ బై చేయడానికి అప్పుగా దొరుకుతుంది. నేను మళ్ళీ బిగినర్స్కి చెప్పేది ఏంటంటే మీరు లివరేజ్ తీసుకోకండి. ఒకవేళ లాస్ అయితే చాలా ఎక్కువ లాస్ అవుతారు. ఏంజల్ బ్రోకింగ్ కస్టమర్ సపోర్ట్. దీని కస్టమర్ సపోర్ట్కి సంబంధించి అన్ని రకాల కమ్యూనికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాల్ సపోర్ట్, ఈమెయిల్ సపోర్ట్, యాప్ బేస్డ్ చాట్ సపోర్ట్, ఇంకా 110 ఆఫ్లైన్ బ్రాంచెస్ సపోర్ట్ కూడా ఉంది, మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంజల్ బ్రోకింగ్ గురించి నా పర్సనల్ రివ్యూ. ఏంజల్ బ్రోకింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.